Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ 32nd వీడియో లెసన్లో బీ అనే వెబ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. బీ అనేది ఒక పక్క హెల్పింగ్ వెబ్గా ఒక పక్క మెయిన్ వెబ్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. మెయిన్ వెబ్గా యూజ్ చేసేటప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి, అదే హెల్పింగ్ వెబ్గా యూజ్ చేసేటప్పుడు ఆ బీని మనం ఎలా యూజ్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో. అలాగే మెయిన్ వెబ్గా బీ యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా మనం ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బీ అంటే యాక్చువల్గా ఉండుట అని అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా మనం బీని కూడా యూజ్ చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో, అవి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం మెయిన్ వెర్బ్గా బీ యొక్క ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం. మెయిన్ వెర్బ్గా ప్రతి వెర్బ్ కూడా 4 ఫామ్స్ ఉంటాయి. వాటిని మనం ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్గా చెప్తూ ఉంటాం. సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి V1, V2, V3 ఇంగ్ ఫామ్ అని చెప్పి అంటూ ఉంటాం. అలాగే బీ కూడా V1, V2, V3, V4 ఉంటాయి. V4 కానీ ఇంగ్ ఫామ్ కానీ అంటూ ఉంటారు, మెయిన్ వెర్బ్గా ఉంటూ ఉంటాయి. చూడండి, దాని యొక్క ప్రెజెంట్ ఫామ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్ అనేవి సింగిల్గా యూజ్ చేస్తే ఆర్ అనేది ప్లూరల్గా యూజ్ చేయడం జరుగుతుంది బీ యొక్క మెయిన్ వెర్బ్గా మనం తీసుకున్నట్లయితే బీ యొక్క ఫామ్స్ని. అలాగే పాస్ట్లో అయితే వాజ్, వర్ ఉంటాయి బీకి ఫామ్స్. వాజ్ సింగులర్, వర్ ప్లూరల్, పాస్ట్ ఫామ్స్. అదే పాస్ట్ పార్టిసిపుల్ అయితే బీన్. అదే మీకు ప్రజెంట్ పార్టిసిపుల్ అయితే బీయింగ్గా ఉంటాయి. అంటే బీ యొక్క మనం బీని మెయిన్ వెర్బ్గా యూజ్ చేసినట్లయితే ఇలా ఈ విధంగా ఫామ్స్ ఉండడం జరుగుతుంది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. అదే బీని మనం హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసినట్లయితే ఓన్లీ ప్రెజెంట్ పాస్ట్ ఫామ్సే ఉంటాయి. అవి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ప్రెజెంట్లో యామ్, ఈజ్, ఆర్ ఉంటే పాస్ట్లో వాజ్, వర్ ఉండడం జరుగుతుంది బీని మనం హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసినట్లయితే. ఫ్రెండ్స్, మనం బీ యొక్క ఫామ్స్ని యూజ్ చేసేటప్పుడు ప్రెజెంట్, పాస్ట్ తెలియజేసేటప్పుడు సబ్జెక్టు వారీగా రకరకాల ఫామ్స్ వస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ ఐ అయితే ప్రెజెంట్ యామ్ వస్తుంది, అదే పాస్ట్ అయితే వాజ్ రావడం జరుగుతుంది. అదే సబ్జెక్ట్లో వి అయితే ప్రెజెంట్ ఆర్, పాస్ట్ అయితే వర్ వస్తుంది. అలాగే సబ్జెక్ట్లో యూ ఉన్నట్లయితే ప్రెజెంట్లో ఆర్, అదే పాస్ట్లో అయితే వర్ రావడం జరుగుతుంది. అలాగే సబ్జెక్ట్లో మనం హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ యూజ్ చేసినట్లయితే మనం ప్రెజెంట్ తెలియజేయాలనుకున్నట్లయితే అప్పుడు ఈజ్ యూజ్ చేయాలి వీడి తర్వాత. అదే పాస్ట్ అయితే అనుకోండి, వీడి తర్వాత మనం వస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్లో దే ఉన్నట్లయితే మనం ప్రెజెంట్ అయితే ఆర్ యూజ్ చేయాలి, అదే పాస్ట్ అయితే మనం వర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సబ్జెక్ట్లో ఏదైనా సింగులర్ ఉన్నట్లయితే ప్రెజెంట్ అయితే ఈజ్ యూజ్ చేయాలి, అదే పాస్ట్ అయితే వస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే ఏదైనా ప్లూరల్ ఉన్నట్లయితే సబ్జెక్ట్లో ప్రెజెంట్ అయితే ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అదే పాస్ట్ అయితే వర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం సబ్జెక్ట్ బట్టి అలాగే ప్రెజెంట్, పాస్ట్ బట్టి ఆ ఫామ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. బీని మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు దాని యొక్క ఉపయోగాలు ఏంటనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లేస్, లొకేషన్, ప్రొఫెషన్. అంటే ఏదైనా ఎవరి యొక్క ప్లేస్ కానీ, లొకేషన్ కానీ, వాళ్ళ యొక్క వృత్తిని కానీ తెలియజేసేటప్పుడు మనం బీ ఫామ్స్ యూజ్ చేస్తుంటాం సబ్జెక్టు తర్వాత. చూడండి, హీ ఈజ్ ఎ డాక్టర్. అతను వైద్యుడు, అతను డాక్టర్ అన్న, అతను ప్రొఫెషన్ ఏంటి? డాక్టర్. కాబట్టి ఇక్కడ హీ అంటే అతను, తర్వాత ఈజ్ యూజ్ చేస్తాం. ఈజ్ అనేది ఇక్కడ బీ ఫామ్. సెకండ్ వన్, షీ వాజ్ టీచర్ దెన్. ఆమె అప్పుడు టీచర్గా ఉండేది. ఆమె గతంలో వృత్తి ఏంటి? ఇక్కడ గతం ఎందువల్లంటే ఇక్కడ వస్ యూజ్ చేస్తాం కాబట్టి పాస్ట్ని తెలియజేస్తుంది. దెన్ అంటే అప్పుడు ఆమె టీచర్గా ఉండేది, టీచర్గా పనిచేస్తుండేది అని చెప్పేటప్పుడు ఇలా మనం వస్ యూజ్ చేసి గతంలో ఉన్న ఆవిడ యొక్క ప్రొఫెషన్ మనం తెలియజేస్తున్నాం. నెక్స్ట్, ఐఎమ్ ఇన్ ద బ్యాంక్ నౌ. నేను ఇప్పుడు బ్యాంకులో ఉన్నాను. ఇప్పుడు అన్నాం కాబట్టి ఐ తర్వాత యామ్ యూజ్ చేస్తాం. నవ్ అంటే ఇప్పుడు, అది అర్థం అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? బ్యాంకులో ఉన్నానని చెప్పి నా యొక్క లొకేషన్ని ఎలా బీ ఫామ్తో మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్, దే వర్ అట్ హోమ్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఇంటి వద్ద ఉన్నారు. నిన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇంటి వద్ద ఉన్నారని చెప్పి వారి యొక్క లొకేషన్ని మనం ఈ విధంగా బీ ఫామ్ యూజ్ చేసి చెప్పాం. ఇక్కడ దేని ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ వర్ యూజ్ చేయడం జరిగింది. సెకండ్ పాయింట్, ఏజ్, హైట్, వెయిట్. ఏదైనా వయసు కానీ, బరువు కానీ, ఎత్తు కానీ తెలియజేసేటప్పుడు కూడా మనం బీ ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, ఐఎమ్ 27. అంటే ఇక్కడ ఐఎమ్ 27 అంటే అర్థం ఏంటి? ఐఎమ్ 27 ఈజ్ ఓల్డ్ అని చెప్పి అర్థం. సింపుల్గా మనం ఐఎమ్ 27 అంటే సరిపోతుంది. ఐ అంటే నేను, యామ్ అంటే ఇక్కడ బీ ఫామ్గా అంత వయసు కలిగి ఉన్నానని చెప్పి చెప్తుంది. ఐఎమ్ 27. షీ వాజ్ 26 లాస్ట్ ఇయర్. గత సంవత్సరం ఆమెకు 26 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 27, అంతే కదా. లాస్ట్ ఇయర్ ఆమె వయసు 26 చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ షీ వాజ్ యూజ్ చేసి 26 అని చెప్పాం.
షీ వాస్ 26 లాస్ట్ ఇయర్. నెక్స్ట్, ఐ ఆమ్ 7 feet ఇన్ హైట్. అంటే నేను 7 అడుగులు ఎత్తున్నా అని చెప్పేటప్పుడు ఇలా ఐ ఆమ్ యూజ్ చేసి 7 feet అని చెప్పొచ్చు, లేదా ఐ ఆమ్ 7 feet అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్, ద బేబీ 6 kgs. ద బేబీ 6 kgs అంటే అర్థం ఏంటి? ఆ బేబీ యొక్క బరువు 6 kgs అని చెప్పి ఇలా బేబీ తర్వాత ఈజీ యూజ్ చేసి ఇక్కడ వెయిట్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, హీ ఈజ్ 70 kgs. అంటే అతను 70 kgs బరువు ఉన్నాడు. అతను బరువు ఎంత? 70 kgs. ఈ 70 kgs చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఈజీ యూజ్ చేసి ఇలా హీ తర్వాత 70 kgs అని చెప్పి మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, బోత్ ఆర్ 70 years old. బోత్ ఆర్ అంటే ఇద్దరు కూడా 70 years old అంటే ఇద్దరు కూడా అంటే వారిద్దరికి కూడా 70 సంవత్సరాల వయసు ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం బోత్ యూజ్ చేసి ఆర్ యూజ్ చేసి 70 అని చెప్పి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనం బీ ఫార్మ్స్ని మెయిన్ వర్బ్గా యూజ్ చేసేటప్పుడు అవి సైజ్, మెజర్, కాస్ట్, ఏరియా, టైమ్, డిస్టెన్స్ కూడా తెలియజేస్తూ ఉంటాయి. టేక్ ఏ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ఆనియన్స్ టుడే. ఈరోజు ఉల్లిపాయలు ధర ఎంత అన్న అంటే అర్థం ఏంటి? ఈరోజు ఉల్లిపాయలు కేజీ ధర ఎంత పలుకుతున్నాయి, ఎంత ఉందని చెప్పి అడిగేటప్పుడు ఇలా మనం బీ ఫామ్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం, వాట్ ఆర్ అని చెప్పి. నెక్స్ట్, వాట్ సైజ్ ఆర్ యువర్ చెప్పుల్స్. నీ చెప్పుల్ సైజ్ ఎంత అని చెప్పి అడిగేటప్పుడు ఇలా బీ ఫామ్ యూజ్ చేసి చెప్తుంటాం. ఇట్ ఈస్ జస్ట్ 7 అంటే 7 అంటే 7 inches అని చెప్పేటప్పుడు ఇలా 7 అని చెప్తుంటాం. వాడికి నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ద ల్యాండ్ ఈజ్ 9 acres. ఆ ల్యాండ్ 9 ఎకరాలు అని చెప్పి దానికి విస్తీర్ణం చెప్పాం. నెక్స్ట్, ఇట్ ఈజ్ 2:30 నౌ. ఇప్పుడు 2:30 అయిందని చెప్తాం. ఇక్కడ చూడండి 2:30 ఇట్ ఈజ్ అన్నాం. ఇట్ ఈజ్ చూడండి, ఈజ్ అనేది ఇక్కడ బీ ఫామ్. నెక్స్ట్, ఇట్ ఈజ్ 2 kilometers ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి 2 kilometers దూరం అన్నాం. ఇలా 2 kilometers చెప్పి డిస్టెన్స్ చెప్పాం కాబట్టి ఇక్కడ ఈజ్ యూజ్ చేసి ఇలా చెప్పాం. అలాగే ఈ బీ ఫామ్స్ని మెయిన్ వరకు మనం యూజ్ చేసేటప్పుడు అవి ఫిజికల్ ఆర్ మెంటల్ కండిషన్ని, స్టేట్ని తెలియజేస్తుంటాం. అలాగే వాతావరణం కూడా చెప్పేటప్పుడు మనం బీ ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. హీజ్ ఈ స్టిల్ అలైవ్. అతను ఇంకా బ్రతికే ఉన్నాడా. చూడండి, హీజ్ ఈ స్టిల్ అన్నాం, ఈజ్ యూజ్ చేసాం, ఇలా క్వశ్చన్ ఫామ్లో యూజ్ చేసాం. షీఈస్ క్లవర్. ఆమె తెలివైందని చెప్పి ఆమె యొక్క మనం లక్షణాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది, క్వాలిటీని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, షీ వాజ్ ఇన్ గుడ్ హెల్త్. ఆమె ఆరోగ్యంగా ఉండేది. ఇక్కడ చూడండి, వాజ్ యూజ్ చేస్తుంటే గతంలో అర్థం వస్తుందంటే ఆమె గతంలో ఆరోగ్యంగా ఉండేదని చెప్పి ఇలా చెప్తున్నాం. నెక్స్ట్, ఇట్ వాజ్ సన్నీ దెన్. అప్పుడు చాలా ఎండగా ఉండేది. సన్నీ అంటే ఎండగా ఉంట, ఇక్కడ ఇట్ వాజ్ అని చెప్పి బీ ఫామ్ వాడాం. నెక్స్ట్, దే ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ చెప్పేటప్పుడు ఇలా మనం దే ఆర్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ టూ కోల్డ్ అవుట్ సైడ్. బయట చాలా చలిగా ఉందని చెప్పి ఇలా వాతావరణం చెప్పేటప్పుడు కూడా మనం బీ ఫామ్స్ వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా బీని ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఏదైనా అడ్వైజెస్ కానీ, రికమెండేషన్స్ కానీ, ఆర్డర్స్ కానీ, కమాండ్స్ కానీ చెప్పేటప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ యూ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. బీ సైలెంట్. నిశ్శబ్దంగా ఉండు. చూడండి, ఇక్కడ బీని డైరెక్ట్గా యూజ్ చేస్తాం. బీ యొక్క ఫార్మ్స్ కాకుండా డైరెక్ట్గా బీని ఇక్కడ యూజ్ చేసి బీ సైలెంట్ అంటే నిశ్శబ్దంగా ఉండని అర్థం. అయితే ఇక్కడ యూ బీ సైలెంట్ అని చెప్పి దాని అర్థం అంటే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో యూ అనేది అండర్స్టూడ్గా ఉంటుంది, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి అర్థం. అయితే అక్కడ యూని మనం చెప్పకుండా డైరెక్ట్గా బీ సైలెంట్ అంటాం. బీ బోల్డ్. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండని చెప్పేటప్పుడు ఇలా బీ బోల్డ్ అని చెప్పి ఇలా మనం అంటూ ఉంటాం. నెక్స్ట్, డోంట్ బీ నెగ్లిజెంట్. నిర్లక్ష్యంగా ఉండకు. నిర్లక్ష్యంగా ఉండకని చెప్పి ఇలా చూడండి, ఇక్కడ డోంట్ బీ అన్నాం అంటే నెగిటివ్ యూజ్ చేసి చెప్పాం. డోంట్ బీ లేజీ. బద్ధకంగా ఉండకని చెప్పాం. నెక్స్ట్, వై డోంట్ యూ బీ కూల్. ఎందుకు కూల్గా ఉండవు, ఎందుకు ప్రశాంతంగా ఉండవు అని చెప్పి ఇలా వైతో యూజ్ చేసి బీ ఫామ్ని వాడడం జరుగుతుంది డైరెక్ట్గా. ప్లీజ్ బీ యాక్టివ్. చురుగ్గా ఉండు దయచేసి అని చెప్పి ప్లీజ్ కూడా యాడ్ చేస్తాం. అలా బీ ఫామ్ డైరెక్ట్గా మనం ఇంపరేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ యూస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ థింగ్ ఆర్ పర్సన్. ఏదైనా థింగ్ కానీ పర్సన్ గురించి కానీ మనం కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ బీ ఫామ్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఐఎమ్ బిజీ నౌ. ఐఎమ్ సో బిజీ నౌ. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పి నా గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్ యు అట్ లీస్ అన్నావు. ఇప్పుడు నువ్వు తీరిగ్గా ఉన్నావా అని చెప్పి క్వశ్చన్లో కూడా ఇలా మనం ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ మనం అడుగుతున్నాం. నెక్స్ట్, హీ ఈజ్ సీనియర్ టు మీ. అతను నాకన్నా సీనియర్ అంటే అతని గురించి మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ సీనియరా జూనియర్ అని చెప్పి అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇలా సీనియర్ యూజ్ చేసి దాని ముందు ఈజ్ యూజ్ చేసి బీ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. షీ ఈజ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆమె మిడిల్ క్లాస్ నుంచి వచ్చిందని చెప్పి ఆమె గురించి చెప్తున్నాం. నెక్స్ట్, ద బిస్కెట్స్ ఆర్ క్రంచీ. ఆ బిస్కెట్స్ ఏమో చాలా క్రంచీగా కరకరలాడుతున్నాయని చెప్పి ఆ బిస్కెట్స్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. టీ స్పైసీ. ఆ టీ చాలా స్పైసీగా ఉందని చెప్పి అంటున్నాం. ఇలా ఏదైనా వస్తువు గురించి కానీ వ్యక్తి గురించి కానీ కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు బీ ఫామ్స్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం.
ఫ్రెండ్స్, మనం బీ ఫార్మ్స్ యూజ్ చేసి ఆబ్లిగేషన్ కూడా చెప్పొచ్చు. ఆబ్లిగేషన్ అంటే ఎవరైనా ఏదైనా వాళ్ళ బాధ్యతలో భాగంగా చేయవలసి ఉంటుందని చెప్పేటప్పుడు అలా ఆబ్లిగేషన్ చెప్పడానికి కూడా మనం బీ ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. వీ ఆర్ టు బి దేర్ బై 10 కల్లా మేము అక్కడ ఉండాలి అంటే అక్కడ ఉండవలసిన బాధ్యత ఉంది, మా డ్యూటీలో భాగంగా మా బాధ్యతలో భాగంగా అక్కడ మేము ఉండాలని చెప్పేటప్పుడు ఇలా బీ ఫార్మ్ యూజ్ చేసి చెప్పొచ్చు. వీ ఆర్. నెక్స్ట్, యూ ఆర్ టు రైట్ యువర్ నేమ్ హియర్. నీ పేరు ఇక్కడ రాయాలి, నీ పేరు ఇక్కడ రాయవలసి ఉంటుందని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇలా యూ ఆర్ టు రైట్ చెప్పొచ్చు. నెక్స్ట్, హీ ఈజ్ టు అటెండ్ ద మీటింగ్. అతను మీటింగ్కి అటెండ్ కావాల్సి ఉంది, అతని డ్యూటీలో భాగంగా అతని రెస్పాన్సిబిలిటీలో భాగంగా అతని మీటింగ్కి అటెండ్ కావాల్సిందని చెప్పేటప్పుడు ఇలా మనం బీ ఫార్మ్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, విత్ అబౌట్. అంటే అబౌట్ అనే ప్రిపోజిషన్స్తో ఇమీడియట్ ఫ్యూచర్ని కూడా మనం చెప్తూ ఉంటాం బీ ఫార్మ్స్తో. ఇమీడియట్ ఫ్యూచర్ని చెప్పడానికి అబౌట్తో వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, దే ఆర్ అబౌట్ టు స్టార్ట్. వాళ్ళు బయలుదేరబోతున్నారు. చూడండి, అబౌట్ టు స్టార్ట్ అంటే ఇంకాసేపట్లో బయలుదేరబోతున్నాను చెప్పేటప్పుడు ఇలా అబౌట్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, ఐ ఆమ్ అబౌట్ టు రైట్ అన్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాయబోతున్నాను, ఇంకాసేపట్లో నేను ఎగ్జామ్ రాయబోతున్నాను చెప్పేటప్పుడు ఇలా మనం తర్వాత ఇలా బీ ఫార్మ్ యూజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, కన్వేయింగ్ ఎ ప్లాన్. ఏదైనా మనం భవిష్యత్తులో ఒక ప్లాన్ అంటే ఒక విధంగా చేస్తామని చెప్పి మన ప్లాన్ గురించి కూడా చెప్పేటప్పుడు కూడా మనం బీ ఫార్మ్ యూజ్ చేస్తుంటాం. చూడండి, దే ఆర్ టు బి మ్యారీడ్ సూన్. వాళ్ళు తొందరలోనే వివాహం చేసుకోబోతున్నారని చెప్పి ఇలా దే ఆర్ టు బి మ్యారీడ్ అని చెప్పాం. ఇక్కడైతే జనరల్గా పాసివ్ వాయిస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా బీ తర్వాత V3ని యూజ్ చేసి పాసివ్ స్ట్రక్చర్లో ఎక్కువగా ఇలాంటివి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ద మూవీ ఈజ్ టు బి రిలీజ్డ్ నెక్స్ట్ వీక్. ఆ మూవీ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం రిలీజ్ కాబోతుంది అంటే అర్థం ఏంటి, రిలీజ్ చేయబడుతుందని చెప్పి వాళ్ళ యొక్క ప్లాన్ ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ ఈజ్ టు బి ఇంగ్ ఫార్మ్. టు బి ప్లస్ ఇంగ్ ఫార్మ్ అనే ఎక్స్ప్రెషన్ కూడా మనం కొన్ని సందర్భాలు యూజ్ చేస్తుంటాం. వీ ఎక్స్పెక్ట్ హిమ్ టు బి స్టడీయింగ్ నౌ. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అతను ఇప్పుడు చదువుతూ ఉంటాడని. ఇలా చూడండి, చదువుతూ ఉన్నాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పేటప్పుడు ఇలా టు బీ స్టడీయింగ్ యూజ్ చేయొచ్చు. వీ ఎక్స్పెక్ట్ హిమ్, అతను చదువుతూ ఉన్నాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, వీ ఫౌండ్ హిమ్ టు బి స్లీపింగ్. అతను నిద్రపోతూ ఉన్నాడని చెప్పి మేము కనుగొన్నాం. గుర్తించాం అని చెప్పేటప్పుడు ఇలా ఫౌండ్తో ఇలా టు బీ స్లీపింగ్ అంటే టు బీ ఇంగ్ ఫార్మ్ మనం ఇలా యూజ్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వన్, టు బీ V3. ఈ ప్రత్యేకంగా పాసివ్ వాయిస్లో మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తూ ఉంటాం. వీ ఆర్డర్డ్ ద వర్క్ టు బి ఫినిష్డ్ ఇన్ అన్ అవర్. చూడండి, వీ ఆర్డర్డ్, మేము ఆదేశించాం ద వర్క్ టు బి ఫినిష్డ్ ఇన్ అన్ అవర్. గంటలో ఆ పని పూర్తి చేయబడాలని చూడండి పాసివ్ వాయిస్ వచ్చింది. అలా పాసివ్ వాయిస్లో టు బీ V3 యూజ్ చేస్తుంటాం, టు బీ ఫినిష్డ్ యూజ్ చేస్తాం. అలాగే హీ వాంటెడ్ దెమ్ టు బీ సీన్ దేర్. వారిని అక్కడ చూడాలని అతను కోరుకున్నాడని చెప్పి చూడండి, వారిని చూడాలని టు బీ సీన్ ఇలా పాసివ్ వాయిస్లో టు బీ V3 మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ ఈస్ బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్ లేదా నౌన్ ఉపయోగించి అలా ఉండడంతో అలా అన్న యాజ్ అనే మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంచుమించు. ఎగ్జాంపుల్స్, బీయింగ్ సిక్ హీ కుడెంట్ వాక్. అనారోగ్యంగా ఉండడంతో అతను నడవలేకపోయాడు. చూడండి, బీయింగ్ సిక్ అన్నాం, బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. బీయింగ్ వీక్ షీ వాస్ నాట్ ఏబుల్ టు డ్యాన్స్. ఆమె వీక్గా ఉండడం వలన డ్యాన్స్ చేయలేని స్థితిలో ఉందని చెప్పి వాస్ నాట్ ఏబుల్ టు యూజ్ చేస్తాం. బీయింగ్ వీక్ అన్నాం, బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, బీయింగ్ ఏ మదర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. తల్లిగా నువ్వు నీ పిల్లలు చూసుకోవాలని చెప్పి ఇలా చెప్పినప్పుడు చూడండి, తల్లిగా అని చెప్పి బీయింగ్ నౌన్ యూజ్ చేస్తాం. బీయింగ్ ప్లస్ ఇక్కడ నౌన్ వాడడం ఏ మదర్ అని చెప్పి. తల్లిగా నీ పిల్లల బాధ్యత నువ్వే చూసుకోవాలి, బాగోలు చూసుకోవాలని చెప్పి ఇలా మనం ఒక రెస్పాన్సిబిలిటీ చెప్పేటప్పుడు ఇలా బీయింగ్ ఏ మదర్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బీయింగ్ అన్ ఇండియన్ ఐ నీడ్ టు సర్వ్ ద పీపుల్. ఒక భారతీయుడిగా నేను ప్రజలకు సర్వ్ చేయాలని చెప్పేటప్పుడు ఒక భారతీయునిగా అని చెప్పడానికి అగ్గా అని అనడానికే ఇలా బీయింగ్ ఇండియన్ యూజ్ చేస్తాను. అయితే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఒక భారతీయునిగా ఉండడం వలన చెప్పి అర్థం ఇక్కడ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం హియర్ దేర్ అనే వర్డ్స్ని డమ్మీ సబ్జెక్ట్స్గా యూజ్ చేస్తూ ఉంటాం బీ ఫార్మ్స్తో. ఎందువల్లంటే ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయాలంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి. అటువంటి సందర్భాల్లో హియర్ దేర్ని మనం సబ్జెక్ట్స్గా యూజ్ చేస్తూ వాటి తర్వాత బీ ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. దేర్ ఈజ్ ఏ ప్యూన్ అట్ ద గేట్ దగ్గర ప్యూన్ ఉన్నాడు. అది ఇక్కడ చూడండి, ఇక్కడ దేర్ అనేది డమ్మీ సబ్జెక్ట్ అంటే ఆ వాక్యం కన్స్ట్రక్షన్ గురించి మనం దేర్ని ఇక్కడ యూజ్ చేసి వచ్చింది. నెక్స్ట్, హీర్ ఈజ్ ద చేంజ్. ఇదిగో చిల్లర.
ఇదిగో చిల్లర అని చెప్పి ఇదిగో తీసుకొని చెప్పేటప్పుడు హీర్ ఈజ్ ద చేంజ్ అని చెప్పి హీర్ యూజ్ చేసిన తర్వాత బీ ఫామ్ యూజ్ చేస్తుంటాం. దేర్ వాజ్ ఎ హ్యూజ్ క్రౌడ్ దాని అప్పుడు చాలా పెద్ద క్రౌడ్ ఉందని చెప్పి అప్పుడు అన్నాం కాబట్టి ఇక్కడ వాజ్ యూజ్ చేస్తాం. వాజ్ అనేది బీ ఫామ్. దేర్ ఓ మెనీ పీపుల్ ఎట్ ద మీటింగ్ ఆన్ సండే. ఆదివారం రోజున అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, పీపుల్ ఉన్నారని చెప్పి చెప్పాం కాబట్టి ఇక్కడ గడిచిపోయింది కాబట్టి ఇక్కడ వర్ యూజ్ చేస్తాం. పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ బీయింగ్ అంటే ఉండుట అర్థంలో యూజ్ చేస్తుంటాం. బీయింగ్ అంటే బీ యొక్క ఇంగ్ ఫామ్ బీయింగ్ అనే మనం తీసుకునేటప్పుడు దాన్ని మనం ఉండుట అన్న అర్థంలో కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా మనం చెప్తూ ఉంటాం. లుక్ అట్ ఎగ్జాంపుల్స్. ఐ లైక్ బీయింగ్ హియర్. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం అంటే ఇక్కడ ఉండడం అర్థం వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఉండడం అంటే ఇక్కడ ఉండడం నాకు ఇష్టం అని చెప్పేటప్పుడు ఇలా ఐ లైక్ బీయింగ్ హియర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. ఎక్కువగా మనం ఏదైనా మీటింగ్స్ కంక్లూజన్స్లో ఇలాంటివి చెప్తూ ఉంటాం, క్లాసెస్ కంక్లూజన్లో ఇలాంటివి అంటూ ఉంటాం. అంటే మాతో ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆ ఉండుట అన్న చెప్పడానికి ఇక్కడ బీయింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వై ఆర్ యూ బీయింగ్ సో సిల్లీ. నువ్వు ఎందుకు అలా సిల్లీగా ఉంటున్నావు అని చెప్పి మనం చెప్పడానికి ఇలా బీయింగ్ యూజ్ చేసి మనం చెప్పాం. ఫ్రెండ్స్, బీన్ అనే ఎక్స్ప్రెషన్ మనం కండిషనల్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. అలా ఉన్నాను, అలా లేకపోయాను, అలా ఉండలేకపోయాను చెప్పని అర్థాల్లో. ఎగ్జాంపుల్స్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్ ఇఫ్ యూ కేమ్. నువ్వు వచ్చినట్లయితే నేను సరిగ్గా సమయానికి ఉండేవాడిని. ఆ ఉండేవాడిని చెప్పడానికి ఇక్కడ మనం బీని యూజ్ చేసాం. ఇలా మనం కండిషనల్ సెంటెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం బీన్ని. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ లేట్. అతను నన్ను ముందుగా పిలుచున్నట్లయితే నేను ఆలస్యం అయ్యి ఉండేవాడిని కాదు, ఆలస్యం అయ్యేవాడిని కాదని చెప్పడానికి ఇలా నెగిటివ్లో వుడెంట్ హ్యావ్ బీన్ యూజ్ చేసాం. నెక్స్ట్ బీయింగ్ అంటే అలా ఉండడం వలన, అందువల్ల అని చెప్పి యాజ్, సిన్స్, బికాస్ ఎటువంటి అర్థాలను ఇస్తాయి అదే అర్థాన్ని ఇక్కడ బీయింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని రకాల సెంటెన్సెస్లో. చూడండి, బీయింగ్ సిక్ హీ కుడెంట్ అటెండ్ ద మీటింగ్. బీయింగ్ సిక్ అంటే ఆరోగ్యంగా లేకపోవడం వలన అతను మీటింగ్కి హాజరు కాలేకపోయాడు అంటే ఇక్కడ కారణాన్ని చెప్తున్నాం మనం, రీజన్ ఇక్కడ ఇలా బీయింగ్తో మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బీయింగ్ రిచ్ షీ ఈజ్ ఏబుల్ టు బై మెనీ కార్స్. ఆమె ధనికురాలు అవడం వలన అంటే బాగా డబ్బు ఉండడం వలన ఆమె మెనీ కార్స్ అని చాలా కార్లు కొనగలిగే స్థితిలో ఉందని చెప్పి ఆమె యొక్క స్టేటస్ని మనం ఇక్కడ ఈ విధంగా బీయింగ్తో మనం చెప్తున్నాం. ఫ్రెండ్స్, బీ ఫార్మ్స్ అయినా యామ్, ఈజ్, ఆ, వర్స్, వర్, బీన్, బీలను మనం అన్ని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ యామ్ ప్లేయింగ్ చెస్ నౌ. ఇప్పుడు నేను చెస్ ఆడుతున్నాను చూడండి. యామ్ ప్లేయింగ్ ముందు యామ్ యూజ్ చేస్తాం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 5 hours. 5 గంటలుగా వర్షం పడుతూనే ఉందని చెప్పి అలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రైనింగ్ అనే కంటిన్యూస్ వెర్బ్ ముందు ఇక్కడ బీని యూజ్ చేసాం. అంటే ఇలా ప్రెజెంట్ పార్టిసిపల్ ముందు ఇక్కడ బీని మనం యూజ్ చేయడం జరిగింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. నెక్స్ట్ వన్, షీ వాస్ కుకింగ్ ఆల్ ద టైమ్. ఆమె అంతసేపు వంట చేస్తూనే ఉంది. ఇలా పాస్ట్ కంటిన్యూస్లో కుకింగ్ ముందు వాజ్ యూజ్ చేసాం, ఇంగ్ ఫామ్ ముందు వాజ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 10 years. గత 10 సంవత్సరాలుగా అతను టీచర్గా వర్క్ చేస్తూనే ఉన్నాడు, టీచర్గా పని చేస్తున్నాడు అని చెప్పేటప్పుడు ఇలా బీన్ వర్కింగ్ అని చెప్పి వర్కింగ్ ముందు బీని యూజ్ చేసాం. నెక్స్ట్ ఐ విల్ బీ వాచింగ్ ఏ మూవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను మూవీ చూస్తూనే ఉంటాను. విల్ బీ వాచింగ్ అన్నాం, ఇంగ్ ఫామ్ ముందు ఇక్కడ బీ యూజ్ చేయడం జరిగింది. వీ విల్ హ్యావ్ బీన్ వాకింగ్ ఫర్ 3 hours బై లంచ్ టైం కల్లా మేము 3 గంటల ముందు నుంచి వాకింగ్ చేస్తూనే ఉంటాం అని చెప్పేటప్పుడు ఇలా బీన్ వాకింగ్ అని చెప్పి వాకింగ్ ముందు బీని యూజ్ చేసాం. ఇలా అన్ని రకాల కంటిన్యూస్ సెన్సెస్లో మనం ఈ బీ యొక్క ఫార్మ్స్ని ఆ ఇంగ్ ఫార్మ్స్ ముందు యూజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.